హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జాయ్‌ఫుల్ జోష్నిక. ప్రపంచంలో ఎక్కడా లేదంటే ఇలాంటి లేజర్ షో. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది వీడియో. మన భారతదేశంలో ఎక్కడా లేనిది ఎప్పుడూ చూడండి. ఇది మా ఊరికి దగ్గరలో ఉన్న రామనారాయణం అనే రాముని వారి కోవెల. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఏరియా అంతా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడికి చుట్టుపక్కల ఏరియాల నుంచి చాలామంది జనాలు వస్తారు. కార్తీక మాసంలోను హాలిడేస్లోను చాలామంది జనాలు వస్తారు. అంటే అంత బాగుంటుంది టెంపుల్. ఇది విజయనగరంలో ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ పెద్దవాళ్ళకి 40 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ గేట్ పక్కనే ఉంటుందండి. మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే వినాయకుని టెంపుల్ ఉంటుంది. ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా వినాయకుని పూజించడం మన హిందూ సాంప్రదాయం కదా. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏ పనినైనా కంప్లీట్ అవుతాయని మనం వినాయకుని పూజించడం ఆనవాయితీగా పెట్టుకుంటాం. ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్లో వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చూసారా బొజ్జ గణపయ్య. వినాయకుని దండం పెట్టుకొని మనం లోపలికి వెళ్దాం. రామనారాయణం టెంపుల్కి రావాలనుకుంటే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. అది కూడా 5 to 5:30 టైం రావడం మంచిది. ఎందుకు చెప్తున్నానో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ టెంపుల్ చుట్టూ చాలా గ్రీనరీ ఉంటుంది. పచ్చగడ్డితో, మొక్కలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది. ఒకవైపు విష్ణుమూర్తి, మరొక వైపు రాములవారి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. విష్ణుమూర్తి రాములవారి అవతారం ఎత్తారని అంటారు కదా, అందుకనే అలా ప్రతిష్ఠించారు ఇక్కడ. చూసారా మా పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. భలే ఎంజాయ్ చేశారులేండి. ఈవినింగ్ టైంలో అయితే చాలా చాలా బాగుంటుంది. ఆ వినాయకుని టెంపుల్ నుంచి కొద్దిగా బ్యాక్ సైడు కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే పార్వతీ పరమేశ్వరుని విగ్రహాలు కనిపిస్తాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే ఇక్కడ లైట్స్ ఆన్ చేస్తారు. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ వీడియోలో టెంపుల్ మొత్తం మ్యాక్సిమం కవర్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా లాస్ట్లో చూస్తే చాలా బాగా ఫీల్ అవుతారు. అంత బాగుంటుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరునికి ఎదురుగా నందీశ్వరుడు, ఇంకా శివలింగం, ఒకవైపు కుమారస్వామి, ఇంకోవైపు వినాయకుడితో చాలా బాగా కట్టారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బాణమాకారంలో ఉన్న రామనారాయణం టెంపుల్. సరిగ్గా గురిపెట్టి సంధించినట్టు ఉంటుంది. ఈ గుడి మొత్తం తిరగాలంటే నిజంగా చాలా ఓపిక ఉండాలి. అంత పెద్ద గుడి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుని విగ్రహాలు చూసాం కదా, అక్కడ నుంచి అలా కొద్దిగా ముందుకు వెళ్ళి నడుస్తూ వెళ్తే గోశాల కనిపిస్తుంది. ఈ గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఆవులు ఇచ్చిన పాలతో ప్రసాదాన్ని తయారు చేస్తారంట. ఈ ఆవులను చూడడానికి కూడా ఒక మనిషి ఉంటారు ఇక్కడ. ఈ గోశాల పేరు సుగ్రీవుని గోశాల. మామూలుగా రామాయణంలో మనం విన్న పేర్లన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ ఆవుల మధ్యలో గోపయ్య కనిపిస్తారు మనకు. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా కృష్ణుడు. ఇదంతా గుడికి కిందనున్న ప్లేసు. ఈ కిందనంతాను నిత్య అన్నదానం పెడతారంట. అది కూడా ఆఫ్టర్నూన్ టైంలో, అంటే మధ్యాహ్నం పూట ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇంకా ఈ కిందనే వేద పాఠశాల కూడా ఉంది. ఈ టెంపుల్ అంతా ఒక్కసారి లుక్ వేసుకుంటే చూడండి, చిన్నపాటి బృందావనం లాగా లేదు, చాలా బాగుంది కదా. ఎటువైపు చూసినా పచ్చదనంతో భలే ఉంటుందిలేండి. ఇంకా ఈ టెంపుల్కి ఒకవైపు సరస్వతీదేవి, ఇంకోవైపు మహాలక్ష్మి అమ్మవారు విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాల మీద చీకటి పడిన తర్వాత లేజర్ లైట్స్ వేస్తారు, ఇంకా ఫౌంటైన్స్ వేస్తారు. ఇలా వేసినప్పుడు మనకి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఇంకా మనం వినాయక చవితికి పూజ చేస్తాం కదా రకరకాల పత్రాలతో, బిల్వపత్రం, అలాంటి పత్రాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ప్రతి చెట్టు కింద దాని నేమ్ కూడా రాసి పెట్టి ఉంచుతారు. అన్ని రకాల ఆయుర్వేదిక్ చెట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి.
ఈ గుడికి చుట్టూ పచ్చదనమే, అందులోనూ గడ్డి ఉంటుంది కిందన. మనం కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు. మా పిల్లలైతే చూడండి అలా ఉంటాయి కదా టచ్ మీ నాట్ మొక్కలు, ఆ టచ్ మీ నాట్ మొక్కలతో కాసేపు ఆడుకున్నారు. మనం ఆపలేం కదా వాళ్ళని. మా పుట్టమ్మ అయితే భలే ఎంజాయ్ చేసింది. ఎక్కడికి వచ్చినా దాన్ని ఆపలేము. పరుగులే పరుగులు. చూసారా ఎంత బాగా పరిగెడుతుందో. ఈ టెంపుల్ ఆర్కిటెక్ట్ అయితే ఎక్సలెంట్. ఈయన ఎవరో కాదండి, ఈయనే ఈ రామనారాయణం సృష్టికర్త. నారాయణం నరసింహమూర్తి అండి. ఈయన పేరు మీదుగానే ఈ టెంపుల్కి ఈ పేరు వచ్చింది. ఈ టెంపుల్ కంప్లీట్ చేయడానికి అంటే శంకుస్థాపన నుంచి మళ్ళీ ఎండింగ్ అయ్యే వరకు 6 years పట్టిందంటండి. మరి పడుతుంది, చాలా పెద్ద టెంపుల్ కదా. ఈ టెంపుల్ని 2014లో కంప్లీట్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు జనాలు వస్తూనే ఉన్నారు. మనకి ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది. అంటే మనకి చిన్నపిల్లలు ఉంటారు, అల్లరి పెడతారు. మనం కూడా తిరిగి తిరిగి అలసిపోయి ఆకలేస్తుంది కదా, అలా అక్కడ ఏమైనా తినడానికి క్యాంటీన్ ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. మనం ఇలా పైకి మెట్లు ఎక్కుకొని పైకి వెళ్తే హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. ఇంకా హనుమాన్ విగ్రహానికి ఒకవైపు విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. చూసారా ఎంతమంది ఉన్నారో. ఈ ఆలయం చాలా బాగుంది కదా. చూడ్డానికి ఒక చిన్న బృందావనం లాగే ఉంది. 16 ఎకరాల్లో ఆలయం అంటే మాటలు ఏమీ కాదు కదా. మనకి పిన్ టు పిన్ బోరు కొట్టదు, అన్నీ చూడాలనిపిస్తాయి. వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి విగ్రహంలోనూ. ఇలాంటి టెంపుల్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. చాలా నీట్గా ఉంటుంది. మనం పిల్లల్ని ఎక్కడ వదిలేసినా పర్లేదు. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే విష్ణుమూర్తి టెంపుల్ కనిపిస్తుంది. మనం పైకి వెళ్ళి కిందకు చూస్తే మహాలక్ష్మి అమ్మవారు ఇంకా సరస్వతీదేవి చాలా బాగా కనిపిస్తుంది. చూసారా ఈ టెంపుల్ అప్పట్లో రాజువారి కోటల్లా కనిపిస్తున్నాయి కదా. ప్రతి విండో ఇంకా స్తంభాలు అన్నీ అప్పుడులో రాజులు ఇలా కట్టేవారేమో అలా ఉంది. మేము సండే వెళ్ళాం కదా, చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. చాలా దూరం నుంచి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అందరూ ఫొటోస్తో బిజీగా ఉన్నారు. ఈ టెంపుల్ 2 ఫ్లోర్లు ఉంటుంది. అంటే కిందన మీదన ఉంటుంది. కింద అంతా ఈ అన్నదాన కార్యక్రమాలు ఇంకా వేద పాఠశాల అలాంటివి ఉంటాయి. పైన మనకి హనుమాన్ విగ్రహం, ఇంకా ఒకవైపు అంతా రామాయణం మనకి వివరిస్తూ విగ్రహాలు అలా కనిపిస్తాయి. మా పాప మాత్రం అస్సలు అలసిపోలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎనర్జెటిక్గా ఉంది. చూసారా ఎంజాయ్ చేస్తుంది బాగా. మనం పైకి వెళ్ళి కిందకి చూస్తే ఒకవైపు గోశాల, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, స్తూపాలు, విగ్రహాలు అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ప్లేస్ని మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. మంచి మెమరీ. ఈ గుడి ఎంత బాగా కట్టారో, ఆర్కిటెక్ట్ చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. 2 కళ్ళు అస్సలు సరిపోవు మనకి, అంత అందంగా ఉంటుంది. ఇది విష్ణుమూర్తి మందిరం. చూసారా ఈ ఆర్కిటెక్ట్ ఎంత అందంగా ఉందో. ఈ డిజైన్ కానీ ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఇన్ని ఇయర్స్ ఎందుకు పట్టిందా ఈ టెంపుల్ కట్టడానికి అని. ఈ గుడి గోడల మీద మనకి శంకు చక్రాలు అలా విష్ణుమూర్తికి సంబంధించినవన్నీ డిజైన్ చేసి పెట్టారనమాట. ఇలా మనం పైకి ఎక్కి ఈ వ్యూ నుంచి చూస్తే నిజంగా రాజులవారి కోటలాగే కనిపిస్తుంది కదా. అప్పట్లో రాజులవారే ఇలాంటివి డిజైన్ చేసి కట్టేవారు. మా పుట్టం చూసారా ఎలా పరిగెడుతుందో. దీని పరుగును అసలు ఆపలేకపోయాం. ఎక్కడ జారిపోయి పడుతుందో అని బెంగ కూడా నాకు. మనం కిందంతా చూసుకొని పైకి వచ్చాక మెట్లు ఎక్కి పైకి వస్తాం కదా. ఇలా పైకి వచ్చాక లెఫ్ట్ సైడ్ విష్ణుమూర్తి మందిరం కనిపిస్తుంది. ఈ విష్ణుమూర్తిని దండం పెట్టుకొని అలా ముందుకు వస్తే ఒక పెద్ద బాల్కనీ కనిపిస్తుంది హనుమాన్కి లెఫ్ట్ సైడ్. ఈ బాల్కనీలో మనకి రామాయణం అంతా కళ్ళకు కట్టినట్టు చూపించారు. గోడల మీద అంతా బొమ్మలు కనిపిస్తాయి. కిందన రాసి పెట్టి ఉంటుంది స్టోరీ లాగా. చిన్నపిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా పిల్లలు దాన్ని చదువుకుంటూ ఒక్కొక్క బొమ్మని ఎక్స్ప్లెయిన్ చేయమని మాకు అలా ముందుకెళ్ళాం. ఇక్కడ
టీవీస్ ఉంటాయి. ఫొటోస్, వీడియోస్ అలౌ చేయరనమాట. ఎవరైనా పర్మిషన్ తీసుకొని మాత్రమే మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయొచ్చు. చూసారా ఎంతమంది దూరాల నుంచి చాలామంది జనాలు వచ్చారు. మా పిల్లలకి ఇలాంటి స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. మనకి రామాయణం అంతా కలిపి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇదంతా హనుమాన్ విగ్రహానికి లెఫ్ట్ సైడు, రైట్ సైడు బాల్కనీస్లా ఉంటాయి. ఇలా ఈ బాల్కనీలో ఒకవైపు అయితే 37 ఫ్రేమ్స్ ఉంటాయి, ఇంకోవైపు 37 ఫ్రేమ్స్ ఉంటాయి. ఇలా 74 ఫ్రేమ్స్తో రామాయణాన్ని మనకి చూపించారు. అవి చూసుకుంటూ బయటకు వచ్చాక ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. అదే మన హనుమాన్ విగ్రహం. ఇది 60 ఫీట్ విగ్రహం అంట. విజయనగరం మొత్తం మీద ఇదే ఫస్ట్ విగ్రహం ఇంత ఎత్తున్నది. ఈ విగ్రహానికి ముందు చాలా చైర్స్ ఉంటాయి. ఈ చైర్స్ ఎందుకంటే ఈవినింగ్ 6 o'clockకి లేజర్ షో వేస్తారు. ఇలా మనం కూర్చొని చూడొచ్చు. లేజర్ షో మొదలవక ముందే ఇలా కూర్చున్నారు ఏంటి అనుకుంటున్నారా? షో మొదలైతే మనకు అసలు ప్లేస్లే ఉండవు, అంత జనాలు ఉంటారు. ఇక్కడ చూసారా చాలామంది లైవ్ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఈ హనుమాన్ విగ్రహం చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవు, అంత రియాలిటీగా ఉంటుంది. నిజంగా హనుమంతుల వారిని చూస్తున్నట్టే ఉంది కదా. నెక్స్ట్ అది అంతా ఒక సైడ్ ఉంటే నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా రామాయణం అంతా ఉంటుంది. రామ మందిరాలే ఇలా ఉంటాయేమో, అంత బాగుంటుంది. మందిరాలంటే ఇలా డిజైన్ చేస్తారేమో అన్నట్టు ఉంది కదా. మహానుభావుడు దీని సృష్టికర్త ఇప్పుడు లేరు, కానీ ఉంటే 2 చేతులు దండం పెట్టచ్చు, అంత బాగా ఆర్కిటెక్ట్ చేయించారు. కాకపోతే ఇది కంప్లీట్ అయ్యేసరికి అతను లేరంటండి. ఆయన లేకపోయినా అతనికి 2 కొడుకులు ఉన్నారంట. వాళ్ళ నాన్నగారు స్థాపించారు కనుక అది పూర్తి చేద్దామనే సంకల్ప బలంతో దీన్ని కంప్లీట్ చేశారంట. సో హనుమాన్ విగ్రహానికి మరోవైపు రాములవారి టెంపుల్. మనం పైనుంచి చూస్తే గోశాల కనిపిస్తుంది. ఈ గోశాల చూసారా, సుదర్శన చక్రం నెమలి పించాలతో ఎంత బాగా డిజైన్ చేశారో. ఇదంతా ఒక అద్భుతమే అని చెప్పాలి. చూసారా ఎంతమంది జనాలు లేజర్ షోకి రెడీగా ఉన్నారు. నేను కూడా ముందే కూర్చునిపోయాను, లేదంటే ప్లేస్ దొరకదేమో అని. ఇది మహాలక్ష్మి అమ్మవారు. ఇక్కడ ఈవినింగ్ టైంలో వాటర్ ఫౌంట్స్ వేస్తారు కదా, అద్భుతం, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ముందు రామాయణం, మహాభారతం అలాంటివి మన పిల్లలకు తెలియకుండా పోతాయేమో. రాముడు అంత గొప్పవాడు కావాలి పిల్లలు ఇప్పుడు. అంటే ధర్మంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలి, అలా అన్నీ ఉండాలి అంటే రామాయణం గొప్పతనం మన పిల్లలకు తెలియాలి. అందుకని ఈ టెంపుల్ని కట్టారంట. ఈ టెంపుల్ గోడల మీద రామాయణం చూపించడంతో పాటు మనకి లేజర్ షోలో కూడా రామాయణం మొత్తం కళ్ళకు కట్టినట్టు ఒక 30 minutes మనకు చూపిస్తారు. ఈ లేజర్ షో ఎక్కడ అనుకుంటున్నారా? మనకి ఈ 60 అడుగుల విగ్రహం ఉంది కదా, హనుమాన్ విగ్రహం. ఈ హనుమాన్ విగ్రహం మీదే మనకి లేజర్ షో కనిపిస్తుంది. నిజంగా చాలా గ్రేట్ అసలు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఫస్ట్ టైం చూశాను ఇలాంటి లేజర్ షో. ఒక్క నిమిషం కూడా కళ్ళు తిప్పుకోలేదు. చూసారా లక్ష్మీదేవికి ఈవినింగ్ అయితే ఎగ్జాక్ట్గా 6 అయింది, లేజర్ షో స్టార్ట్ చేశారు. అంతా చీకటి పడాక 60 అడుగుల హనుమాన్ విగ్రహం మీద మన రామాయణం అంతా లేజర్ షో వేస్తుంటే అబ్బా, అది నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఫోన్లతో ఫొటోస్, వీడియోస్ తీస్తున్నారు. చూసారా ఆ లైటింగ్ల మధ్యలో హనుమాన్ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో కదా. ఈ లేజర్ షో ఏంటంటే రామాయణం అంతా మనకి చూపించడానికి పెట్టారు. అంటే శ్రీరాముడు అయోధ్య నుంచి వనవాసానికి వెళ్ళిన నుంచి మళ్ళీ వచ్చి పట్టాభిషేకం అయినంత వరకు జరిగినది. అందులో హనుమాన్ పాత్ర అంటే లంకను కాల్చడం, సీతాదేవిని తీసుకురావడం, అలాంటివన్నీ.
హనుమాన్ యొక్క అవతారాలు, వాలి సుగ్రీవుని యుద్ధం కూడా ఇందులో చూపిస్తారు. ఈ లేజర్ షో చూస్తున్నంతసేపు మనకి గూస్ బంప్స్ వస్తాయి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ లేజర్ షో. తప్పకుండా చూడండి. లేజర్ షో అయిపోయాక లెఫ్ట్ సైడ్ నుండి స్టెప్స్ ఉంటాయి. అలా కిందకు వస్తే మనకి మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, డే టైంలో చూసారు, మళ్ళీ ఇప్పుడు నైట్ టైం చూస్తున్నారు కదా. ఇక్కడ ఎంత బాగుందో, నిజంగా అద్భుతంగా ఉంది. ఈ ఈవినింగ్ టైము ఇలా లైట్స్ వేసాక ఒక మంచి మ్యూజిక్ వస్తుంది ఇక్కడ. చాలా బాగుంది. మా పిల్లలు అయితే రావడానికి అసలు ఒప్పుకోలేదు. నెక్స్ట్ మనకి రామ్కోట్ రాస్తారు కదా, ఎవరికైనా రామ్కోట్ అలవాటు ఉంటే అది కంప్లీట్ అయ్యాక ఇక్కడికి తెస్తే ఒక విష్ణుమూర్తి స్తూపం ఉంటుంది. ఆ స్తూపంలో స్టోర్ చేస్తారంట అంతాను. ఈ ప్లేస్ ఎక్కడుందంటే వైజాగ్ నుంచి విజయనగరం వచ్చే దారిలో ఉంటుంది. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. కానీ ఇంకా దూరం వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వైజాగ్ టు విజయనగరం మధ్యలో ఉంటుంది. విజయనగరంకి 6 km ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.